ఏం లేదు బాబాయ్. ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నారు కదా రైతులు. ఈ వ్యవసాయం ఈ ఎకరానికి వచ్చి ఏమైనా లాభం ఉంటుందా? ఏదైనా ఉంటుందా? లాభం ఉంటుందండమ్మా. దీంట్లోనూ మామూలుగా వాతావరణం అన్నీ బాగుంటే పర్లేదు. ఏంటి ఏం లాభాలు ఏమి ఉండవు. ఈ పురుగు మందులన్నీ పెరిగిపోయినాయి ఇక. ఏంటి మా దాలోకొత్త ఒక ఎకరానికి వచ్చి 10,000 15,000 అంతకనే మిగలవు. ఏంటి ఖర్చులు బట్టి బాగా పెరిగిపోయినాయి. ఇంకేం చూడాలంటే రేపు పొద్దున్న ఏమైనా తేడా పడి వస్తే అవి ఉండవు. మనకు తెలిసిందే కదా. ఇప్పుడు ఇది దాల్వానా సార్వానా? ఇది దాల్వమ్మ. ఇది దాల్వ. అదే దాల్వ. ఇప్పుడు ఎంత పండుద్ది ఇది ఎకరంకి వచ్చి? ఇది ఇత్తనాలు రకరకాల ఇత్తనాలు పెట్టారు. ఒకళ్ళు పిఎల్లో, ఒకళ్ళు 11 పెట్టి, వాళ్ళేమో 126 కొత్తగా వచ్చింది కదా ఇత్తనం. అవి పెట్టారు. ఏమో 70 బత్తాల కెపాసిటీ అంటున్నారు. అది ఇప్పుడే పెట్టారు. ఇయ్యాడే ఏం ఇత్తనం అది? 126 దాల్వాకే 126 70 అంటున్నారా? 70 బస్తాలు అంటారు కెపాసిటీ. ఏంటి అంతకు ముందు మనం 11 ఒకటి ఇచ్చాం. అది ఉడితే అది 55 60 బాగా పండిందంటే 60. అదే దాల్వాకే. ఇప్పుడేమో 126 ఉడిచారు. అది ఇప్పుడు ఎక్కువ పెట్టారు. అది ఈ 11 ఒకటి తగ్గించారు. నీరు పంట చూద్దామని పెట్టారన్నమాట. అది ఇప్పుడు అది ఎలా పండుతో తెలియదు. దాన్ని బట్టి పట్టాక కోసాక పట్టాక ఏం తెలుస్తుంది మనకి. తర్వాత ఇప్పుడు ఈ సంవత్సరం ఇప్పుడు దాల్వా ఇదేనా ఇప్పుడు పెట్టారు? ఈ దాల్వాకే పెట్టారు. అంటే పరటే పక్కన పెట్టారంట, మనకు తెలియదు. అయ్యి ఈ పరటే పక్కన బట్టి మనకి ఇప్పుడే పెట్టారు. అవి ఈ దాల్వాకే పెట్టారు. తర్వాత ఇంకా మరి అది పండితే 70 బత్తాలు గట్టకే అది ఎక్కడ అవుద్ది అనుకుంటున్నాం. ఏమైనా మిగులుతుందా ఈసారి? 70 బత్తాలు అంటే వాతావరణం అన్నీ బాగుండి 15,000 10,000 ఒక 25,000 లోపు మిగులుతుంది. ఎకరంకి వచ్చి పెట్టుబడి ఎంత ఉంటుంది బాబా? పెట్టుబడి వచ్చి ఎకరం 30,000 అవుద్దమ్మా. ఎకరంకి వచ్చి 30,000 ఈజీగా అయిపోద్ది. మొత్తం లాభం అంత కలిసి ఒక 15,000 ఒక 20,000 ఉంటుంది. ఎకరానికి వచ్చి అంత వస్తుంది. అంతకన్నా ఎక్కువ రాదు. దీనికి కష్టం ఉంటుంది అంతే. ఇప్పుడు వర్షాకాలంలో వస్తుంది అది సార్వా. వర్షాకాలం వచ్చింది సార్వా. అది దానికి ఏమి విత్తనాలు వేస్తారు? దానికి పిఎల్ పెడతారు ఎక్కువ. మన పక్కన అయితే పిఎల్. మన పోల సైడ్ ఇటు తూరి పక్క ఇలా కలిగి కాసి ఎక్కువ పిఎల్. అది పిఎల్ పెడతారు. ఇప్పుడు అది ఎంత పడుతుంది అంటావు? ఎకరానికి వచ్చి ఎన్ని బత్తాలు పండుద్ది అంటావు? అది వచ్చి ఇంచుమించు ఒక 40 బత్తాల లోపు 38 36 35 అలాగే ఒక రకంగా పండదు. ఒక ఏరియా ఒక రకంగా పడుద్ది. ఇప్పుడు ఈ మొక్క ఇంకో రకంగా పడుద్ది, కింద పక్క ఇంకో రకంగా పడుద్ది నీళ్ళు బట్టి. అది ఇప్పుడు కాలువ కింద అంటారు, కాలువ మేరకు అంటారు. అటు ఇటు 2 సైడ్లు ఒకటేనా, లేదంటే దానికి దీనికి ఏదైనా తేడా ఉంటుందా? లేదు, దానికి దీనికి తేడా ఉంటుంది. కాలువ కింద పండుద్ది, కాలువ పైన కొద్దిగా తేడా వస్తాయి. అలాగే 4 బత్తాలు 3 బత్తాలు తేడా వస్తాయి. 4-3 బత్తాలు ఇప్పుడు అంటే త్వరగా పండేది కాదు. ఇప్పుడైతే మటుకు పడుతుంది. ఎందుకంటే అన్ని బాగా సౌకర్యం చేసి అన్ని లైన్లు చేసి మళ్ళీ లెవెల్ చేసి ఒక మడికట్టు కట్టారు. బాగున్నాయి ఇప్పుడు. అది ఇంచుమించు ఒక 5 బత్తాలు 6 బత్తాలు లోపు. పిఎల్ అంటున్నారు. పిఎల్కి పేరు ఎలా వచ్చింది? అది పిఎల్కి పేరు మనకే తెలియదమ్మా. అది వాస్తవం అయితే అంటే మనకి కనుక్కోవాలి, ఉన్న వాళ్ళు కనుక్కొని తెలుస్తుంది. అదే ఇప్పుడు చాలా ఊర్లో కట్టారు ఏ విత్తనాలు అంటే పిఎల్ అంటున్నారు. కోళ్ళకి ఎక్కువ పిఎల్. ఇటు మన పశ్చిమ గోదావరి జిల్లా మట్టికి పిఎల్ మన కోళ్ళకి సైడ్ మనకు బాగా పడుతుంది. అది దానివల్ల ఏంటంటే శబరం ఉండలేదు. దోమకాయలకి నీటికి కొద్దిగా బాగుంటుంది. పంట కూడా పండుతుంది ఎక్కువ. అది దానివల్ల మనకి ఎక్కువ పిఎల్ సూట్ అయింది ఇక్కడ. అంటే పిఎల్కి రైతులు ఏమంటున్నారంటే పిఎల్ అంటే పోల్లో పెట్టారు దానికి పేరు. మనకే ముందు వచ్చింది, మనమే పెట్టాము ఇక్కడ. ఈ పిఎల్ విత్తనానికి మన పోల్ల బ్రాండ్ పోళ్ళ చెప్పాలి. మన పోళ్ళ బ్రాండ్ ఇక్కడ పిఎల్కి. అది నిజమేనా? అది నిజమే. అది వాస్తవం. పోళ్ళనే ముందు మన పేరు పిఎల్ని పెట్టింది మన వాస్తవం మనమే ఇక్కడ పోళ్ళలోనే. ఇక్కడ నుంచి అక్కడ ప్రతి దిక్కెళ్ళి. ఇప్పుడు మెరగదు కాలువ కింద అదే కొత్తపేట అంటున్నారు. అటేపు దీనికి ఎన్ని రోజులు తేడా వస్తుంది విత్తనం? అంటే వాళ్ళు వేరే విత్తనం ఉడుతారు. మనం ఈ పక్క ఉడిచేదాన్ని దానికి 10 రోజులు తేడా వచ్చేది. 10 రోజులు అంటే అది ముందులు వస్తాయా? ఇవే మనం వచ్చేస్తాయి ముందు. తూర్పు పక్క ఇటు వస్తాయి. ఇటు సైడ్ అటు కొత్తపేట అటు కుడియాల గుడికాసేమో తక్కువ 10 రోజులు మెరకొడ్లు అయ్యి. అది నీళ్ళు అందరూ వాళ్ళకి, మనకు అంతే. దాని మీద 10 రోజులు తేడా వస్తాయి వాళ్ళకి మనకి. అటు లేట్గా పడుద్ది. అది అయితే ఇప్పుడు మన ఏలూరు సైడు ఆశ్రమం అటు కాసి మినపలో పెసర్లో వేస్తున్నారు కదా, అవి మన కాసి వేస్తే పండవంటవా? ఒకసారి వేసారంటమ్మా. వేస్తే తవ్వంట ఈ పక్కనే వరికే సూట్ అయిందంట. మన ఇటు పూల పైలో మట్టుకు వరికే సూట్ అయిందంట. అవి వేసిన పండవంట. ఇదే నల్లభూమి కావాలంట దానికి. అటు సైడ్ నల్లభూమి. అదే ఇటు నల్లభూమి కాదు ఇది. అటు ఇటు కలిసి ఇసుక నేల అని దీన్ని అంటారు అంతే. అయితే మినపలో మన కాసి పండవు. అయితే కాసి పండవు మినపలు చేపట్టు మెరకేరియే బాగా. అదే ఇప్పుడు దీనికి ఎన్నిసార్లు కొట్టాలి బాబాయ్ దాల్వాకే? మామూలుగా అయితే 3 సార్లు మినిమం. అయితే ఒకసారి కలమానం బాగపోతే 5 సార్లు కొట్టవలసిందే. ప్రస్తుతానికి 4 సార్లు కుట్టి వదిలేసాం. ఇప్పుడు చేను బాగోపోయినా వాతావరణం తేడా వచ్చినా 5 సార్లు కంపల్సరీగా 5 సార్లు కొట్టాలి. నేను 4 సార్లు కుట్టి వదిలేసాను. ప్రస్తుతానికి అందరూ 4 సార్లే.
ఇప్పుడు ఎన్ని ఎకరాలు చేస్తున్నావు బాబాయ్ నువ్వు? నేను 2 ఎకరాలు చేస్తున్నాను. 2 ఎకరాలు. ఏం విత్తనాలు వేసావు? మేము 11 11 అయితే అయ్యే గుమ్మన వస్తాయి ఇప్పుడు. ఇప్పుడు అయ్యే వచ్చేస్తాయి. ఆల్రెడీ పండి అన్నీ అయ్యే. అదే ఇది 11 పశువుగా ఈ ఉన్నదంతా పసుపు ఉన్నదంతా 11 ఆ పచ్చకొని చూసారా బాగా పచ్చగా, అదే బాబు. అది పియ్యాలి, అది విత్తనాలకి అది. ఇప్పుడు అయితే సార్వాకి అవి అమ్ముతారు, అవి అమ్ముతారు. అవి వేస్తారు, ఉడిపిస్తారు. అయితే ఇంకొకరు తెచ్చుకుని వాళ్ళు ఇప్పుడు పెద్దబడి ఉంది, ఆయన నుంచి విత్తనాలు ఇస్తాడు. ఇది మరి దానికి సారకు పని చేస్తాయి ఆ విత్తనాలు. మళ్ళీ అవి గ్రేడింగ్ చేసి మళ్ళీ క్లియర్ చేసి ఏది లేకుండా తేడా పేడ ఒడ్డుకి చిన్న ఉండేది తీసేసి గ్రేడింగ్ చేసి మనకు ఒరిజినల్ ఇస్తాడు. అదే ఇచ్చి మనం మళ్ళీ తెచ్చుకుంటాం, ఎత్తుకుంటే మళ్ళీ పండుద్ది. అదే ఓకే బాబాయ్, థ్యాంక్స్ బాబాయ్ మాకు చెప్పినందుకు. థ్యాంక్స్. ఓకే.